హాయ్ వివర్స్, వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస ఋషి. న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం 1 to 9 ఉన్నటువంటి నంబర్స్ మన జీవితాన్ని శాసిస్తున్నాయి. ఒక్కొక్క నంబర్ ఒక్కో ప్లానెట్ అని మనం ముందే తెలుసుకున్నాం కాబట్టి, అంటే ఏ నెంబర్లో అంటే ఏ డేట్లో పుట్టినటువంటి వాళ్ళు, ఏ మంత్లో పుట్టినటువంటి వాళ్ళు, ఇయర్స్ అవన్నీ కూడా మనకొక ప్లానెట్స్. అంటే డేటు ప్లానెట్, మంత్ కూడా ప్లానెట్, అండ్ ఇయర్స్లో ఉన్నటువంటి నంబర్స్ కూడా మనకి ప్లానెట్స్గా పనిచేస్తున్నాయి. ఆ ప్లానెట్స్తో మనం ఈ యొక్క జన్మని తీసుకున్నాం మనం. ఈ జన్మకు కారణం ఏదైనప్పటికీ, మనం పుట్టినప్పటి నుంచి మన యొక్క విద్య గాని, కెరియర్ గానివ్వండి, మన లవ్ గానివ్వండి, మ్యారేజ్ గానివ్వండి, మన యొక్క వ్యాపారం గానివ్వండి, మన యొక్క జాబ్ గానివ్వండి, మన యొక్క బాధలు గానివ్వండి, మన యొక్క సక్సెస్ గానివ్వండి, ఫెయిల్యూర్ గానివ్వండి, అద్భుతమైనటువంటి మిరాకిల్స్ సృష్టించేటువంటి తెలివితేటలు గానివ్వండి, మంచి వ్యాపారవేత్తగా ముందుకెళ్ళేటువంటి ఒక ముఖేష్ అంబానీ లాంటి వాడు కానివ్వండి. అంటే ఇవన్నిటికి కూడా తప్పకుండా నంబర్ తోడ్పడుతుంది. ఆ నంబర్స్ మీలో ఉంటే, మీలో ఉన్నటువంటి నంబర్స్‌కి అనుగుణంగా మీరు ఆ యొక్క వృత్తిని ఎంచుకుంటే, తప్పకుండా మీరు సక్సెస్‌ని సాధిస్తారు. అంటే ప్రతి ఒక్కరు నంబర్ 1 అవ్వాలనుకుంటారు. కానీ, మీకు రాసిపెట్టినటువంటి ఆ వృత్తి కాకుండా వేరే వృత్తిని మీరు ఎన్నుకున్నప్పుడు, ఆ వృత్తిలో మీరు నంబర్ 1 అవ్వడం అనేది కష్టం. సో, మీకు ఏదైతే అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క అంటే డెస్టినీ నంబర్ అంటే విధి సంఖ్య మరియు జన్మ సంఖ్యలో ఉన్నటువంటి విధంగా మీ యొక్క కెరీర్‌ని మీరు ప్లాన్ చేసుకొని, ఆ వృత్తిలోకి వెళ్తే తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారనడంలో తప్పకుండా ఎలాంటి క్వెషన్ లేదక్కడ. సో, నేను ఒక సిరీస్ తీసుకొస్తున్నా అందుకనే. ఏంటి? టీచర్ కావడానికి కావాల్సినటువంటి నంబర్స్ ఏంటి? డాక్టర్ కావడానికి కావాల్సినటువంటి నంబర్స్ ఏంటి? యాక్టర్ కావడానికి కావాల్సిన నంబర్‌లేంటి? అసలు ఎవరు ఏదైతే బావుంటది? ఒక ఐఏఎస్ కావడానికి కావాల్సినటువంటి నంబర్‌లేంటి? అంటే సివిల్ సర్వీసెస్ రాయడానికి కావాల్సినటువంటి నంబర్స్. అంటే ప్రతి ఒక్కరు అన్నీ చేయడానికి వీల్లేదు. అంటే మనకు ఎన్నో ఆశలుండొచ్చు, ఆశయాలుండొచ్చు. కానీ అన్నీ చేయడానికి వీల్లేదు. కొంతమంది పొలిటీషియన్ అవ్వాలని ఉంటుంది. కానీ వాళ్ళకి యాక్చువల్‌గా వాళ్ళు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో పొలిటీషియన్‌కి కావాల్సినటువంటి నంబర్స్ ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా గాని కార్యకర్తగానే మిగిలిపోతారు గానీ, ఒక నాయకుడిగా ఎదగడం అనేది కష్టంగా ఉంటుంది. సో, ఆ విధంగా ఒక సిరీస్‌లో భాగంగా మనం ఎన్నో ప్రొఫెషన్ ఇంజినీర్ కావడానికి కావాల్సిన నంబర్ అవన్నీ చూయించాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చేశాను గాబట్టి, ఇప్పుడు మనం ఈరోజు నేను ఆ సీరీస్‌లో భాగంగా తీసుకొస్తున్నటువంటిదేంటంటే, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కావడానికి కావాల్సిన నంబర్‌లేంటి? ఒక బిజినెస్ మ్యాన్ ఎస్పెషల్లీ ఒక బిజినెస్ మ్యాన్, ఒక ముఖేష్ అంబానీ లాగా అవ్వాలంటే, అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటే మనం ఆ యొక్క బిజినెస్‌లో రాణిస్తామని చెప్పడం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో, వీడియోలోకెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 5 డే తప్పకుండా లైవ్ చేస్తాను. ఆ లైవ్ చేసినప్పుడు మీరందరూ గూడా ఆ లైవ్‌లోకొచ్చి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గ్రిడ్‌ని అనాలిసిస్ చేయడానికి ముందుకొస్తున్నాను. సో, తప్పకుండా ఒక 24 అవర్స్ బిఫోర్ మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చూస్తాను నేను. సో, డెఫినిట్‌గా ఆ యొక్క లైవ్‌లో పాల్గొని మీరు డైరెక్ట్‌గా మీ యొక్క క్వెషన్స్ అడగొచ్చు. దాంట్లో ఒక 5 క్వెషన్స్ మీ యొక్క ప్రాబ్లమ్ క్వెషన్స్ అడిగితే రెమెడీ అక్కడే చెప్పిస్తాను. అదేవిధంగా వీలుంటే నేమ్ కరెక్షన్ గూడా ఆ యొక్క లైవ్‌లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సరే, మరి వీడియోలోకెళ్దాం. ఒక వ్యాపారవేత్త, బిజినెస్ చాలామంది ఈ రోజులలో జాబ్ చేయడం ఏంది, నేను ఒకరి కింద పని చేయడం ఏంది అని అనుకుంటారు. కానీ వ్యాపారవేత్త కావడానికి కావాల్సినటువంటి ఫస్ట్ నంబర్ ఏందంటే, అంటే ఏదని మనం స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం గదా! ఫస్ట్ ఒకటి వ్యాపారవేత్త కావాలనుకుంటే ముందుగా ముఖేష్ అంబానీ తీసుకుంటే 19థ్‌లో పుట్టాడతను. ముఖేష్ అంబానీ నంబర్ 19 అంటే 19 అనేది అద్భుతమైనటువంటి లీడర్. ప్లస్ 1 + 9 10 అవుతుంది. ప్లస్ అదే విధంగా అది 1 కిందకే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి. ముఖేష్ అంబానీ యొక్క ఈ నంబర్ తీసుకున్నట్లయితే 1 అండ్ 9లో ఉన్నటువంటి క్యాండిడేట్. సో, అంత ఎత్తుకు ఎదగడానికి కారణం. అంటే ప్రతి ఒక్కరికి వ్యాపారం స్థాపించినప్పుడు ఒకరిని ఐడియల్‌గా పెట్టుకొని మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కొంతమందికి ముఖేష్ అంబానీ గావచ్చు, కొంతమందికి అదానీ గావచ్చు, ఇంకొంతమందికి టాటాస్ గావచ్చు, ఇంకొంతమందికి బిర్లాస్ గావచ్చు, కొంతమందికి ఏషియన్ పెయింట్స్ గావచ్చు, ఇంకొంతమందికి గోద్రేజ్ కంపెనీ వాళ్ళు గావచ్చు. అంటే ఈ విధంగా ఎన్నో టాప్ 10, 20 కంపెనీస్ మనకు ఇండియాలో కొన్ని వందల సంవత్సరాలుగా అవి కొనసాగుతున్నాయి. అంటే ఒక స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనుకోండి. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి. దానికి ఉన్నటువంటి వైబ్స్,
పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి. కాబట్టి వ్యాపారం స్థాపించేటప్పుడు ఆ వ్యాపార సంస్థకు పెట్టాల్సినటువంటి పేరులో కూడా అంటే సరైనటువంటి నంబర్ ఉంటే సెట్ అవుతుంది. అందుకని మనకి కారు ఒక రీసెంట్‌గా కర్వ్ అనే ఒక కారొచ్చింది. CURVE యాక్చువల్‌గా అది. కానీ ఆ స్పెల్లింగు CURVE గాకుండా CURVV అని పెట్టారు. అంటే దాంట్లో ఆ యొక్క వైబ్ ఉంది. అంటే నంబర్ 1లోకొస్తుంది. సో, ఆ విధంగా ఒక ఒక కంపెనీ కార్ కంపెనీ గావచ్చు, ఇంకొక వేరే వ్యాపార సంస్థ గావచ్చు, ఇవన్నీ గూడా మనకి జియో ఉంది చూడండి. జియోలో ఉన్నటువంటి నంబర్ ఏంటి? తీసుకున్నట్లయితే 9 నంబర్ వస్తుంది. అంటే జియో అంటే అంతకుముందు ఎయిర్‌టెల్ ఇవన్నీ ఎన్నో కంపెనీస్ ఉన్నప్పటికీ అన్నిటిని కూడా ఓవర్‌టేక్ చేసి ముందుకొచ్చారు కాబట్టి. సో, 9 నంబర్‌లో ఉంది జియో అనేది. సో, అంత పాపులర్ రావడం, ఒకేసారి పైకెళ్ళడం అటువంటి ఆ నంబర్ అనేది ఆ 9 నంబర్‌లో ఉంటుంది వైబ్ అది. సో, జియో కంపెనీ అనేది చానా జియో నెట్వర్కింగ్ అనేది చాలా బాగా ముందుకెళ్తుంది. ఆ విధంగా ప్రతి కంపెనీకి కూడా ఒక వైబ్ ఉండాలి. తప్పకుండా పాజిటివ్ నంబర్ ఉంటేనే ఆ యొక్క సంస్థ అనేది 10 కాలాల పాటు చల్లగా లాభాలతో ముందుకెళ్తుంది. లేకపోతే నోకియాలాగా, ఇంకో కంపెనీలాగా అవన్నీ కూడా పడిపోయే అవకాశాలుంటాయి. సో, కాబట్టి ఈరోజు నేను చెప్పేదేంటంటే వ్యాపారవేత్త కావడానికి కావాల్సినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? నువ్వు వ్యాపారవేత్త కావాలంటే నీలో కంపల్సరీ ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఏం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే నువ్వు వ్యాపారవేత్త అవుతావు? ముందుగా కావాల్సింది 1 అనేది నీ యొక్క గ్రిడ్‌లో ఉండాలి. తప్పకుండా గ్రిడ్‌లో 1 ఉండాలి. అది మంత్‌లో ఉందా? లేకపోతే డేట్‌లో ఉందా? ఇయర్‌లో ఉందా? ఎలా వస్తుందో తెలియదు. బట్ ముఖ్యంగా అది నీ యొక్క జన్మ సంఖ్య లేదా విధి సంఖ్యలో ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది. లేకుంటే గ్రిడ్‌లో 1 ఉండాలి కంపల్సరీగా. అంటే ఎనీహౌ జనవరిలో పుట్టిన వాళ్ళు కూడా 1 గ్రిడ్ ఉంటుంది. గ్రిడ్‌లో 1 వస్తుంది కాబట్టి ముఖ్యంగా జన్మ సంఖ్య, విధి సంఖ్యలో ఉంటే బావుంది. లేదు సెకండ్ ఆప్షన్‌గా మంత్‌లో ఉన్నప్పటికీ దాన్ని ఇయర్‌లో ఉన్నప్పటికీ కన్సిడర్ చేస్తే బావుంటుంది. చేయొచ్చు. సో, ఆ విధంగా 1 అనేది ఉండాలి వ్యాపారవేత్త కావడానికి. తర్వాత నంబర్ 5 ఉండాలి. అంటే మనీ ఫ్లో అనేది నంబర్ 5లో ఉంటుంది. అంటే డబ్బు ఒక ఫైనాన్షియల్ డీలింగ్ చేసుకోవడానికి ఆ యొక్క నంబర్ 5 అనేది కంపల్సరీగా ఉండాలి. అది ముఖ్యంగా ఆఫ్‌కోర్స్ అది విధి సంఖ్య అయితే ఇంకా బావుంటుంది. లేకుంటే బర్త్ సంఖ్య బావుంటుంది. లేదా మంత్‌లో ఉన్నా బావుంటుంది. ఓవరాల్‌గా ఎక్కడైనా ఇయర్‌లో ఎక్కడైనా వచ్చినా గాని బాగానే ఉంటుంది. అది నంబర్ 5 అనేది గూడా గ్రిడ్‌లో ఉండాలి. అదే విధంగా నంబర్ 6 గూడా అంటే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే 6 అనే నంబర్ గూడా తప్పకుండా ఉండాలి. ఎందుకంటే 6 చెప్పుకున్నాం గదా! 6 అనేది ఒక శుక్రుడికి సంబంధించినటువంటి నంబర్ గాబట్టి, ఆ 6 అనే నంబర్ గూడా మనకి ఉన్నట్లయితే ఆహ్, అంటే 1, 5, 6 ఈ నంబర్స్. తర్వాత ఇంకొక నంబర్ ఏందంటే, ఒక మంచి డిసిప్లిన్‌గా ముందుకెళ్ళడానికి నంబర్ 7 గూడా ఉండాలి. అంటే దాన్నేమంటారంటే, బిజినెస్ లైన్ అంటారు. దేన్ని 5 ఐ మీన్ 6, 5, 675 అంటే 675 అనే నంబర్ ఎలా అయితే రోలో వస్తుందో, ఆ 675 అనే నంబర్ మీలో ఉంటే, దానికి తోడుగా 1 గూడా మీలో ఉంటే, మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎలాంటి సందేహం లేదు. 100% మీరు ముందుకెళ్తారు. దానికి తోడుగా 8 అనేది గూడా ఉంటే బావుంటుంది. అంటే 1, 1, 6, 7, 5 అండ్ 8 ఈ నంబర్ ఉంటే మీరు ఒక సుందర్ పిచ్చై, ఒక అంటే ఒక అద్భుతమైనటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ముందుకెళ్ళడానికి అవకాశాలుంటాయి. అంటే ఆ యొక్క ఇంట్యూషనల్ నంబర్ అండ్ బిజినెస్ లైన్ అనేటివి 2 ఉండాలి. ఆ ఇంట్యూషనల్ నంబర్ ఏంటి? నువ్వు వ్యాపారాన్ని యాంటిసిపేట్ చేయగలుగుతావు. అంటే ముఖ్యంగా బిజినెస్‌లో ఎలా ఉండాలంటే ప్రొయాక్టివ్‌గా ఉండాలి కాబట్టి, ముందే అంటే ఈ యొక్క కస్టమర్స్ యొక్క పల్స్ తెలుసుకొని దాన్ని మీరు ఇంట్రొడ్యూస్ జేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంట్యూషనల్ నంబర్. ఆ బిజినెస్ లైన్ ఏందంటే 675 అనేది బిజినెస్ లైన్. ఆ 675 ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆ బిజినెస్‌లో రాణిస్తారు. లేదు సార్ అంతా గొప్పగా ఎందుకు మేము ఒక చిన్న వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. ఏదో ఒకటంటే మీరు తప్పకుండా మీలో 1, 5, 6 అనేటివి ఈ 3 నంబర్‌లయితే కంపల్సరీగా ఉండాలి. ఇంకా గొప్పవాళ్ళు కావాలనుకుంటే 7 అండ్ 8 గూడా ఉంటే అప్పుడు మీరొక తారాస్థాయిలో ఉంటారు. ఒక ముఖేష్ అంబానీలాగా ఒక చెప్పుకున్నటువంటి అంటే బిగ్ బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ వైడ్‌గా అలాంటి వాళ్ళు బిల్ గేట్స్ లాగా, ఎలన్ మస్క్ లాగా వీళ్ళందరికీ కూడా అలాంటి నంబర్స్ ఉన్నాయి. కష్టపడతారండి. నేనంటేదేంటంటే కష్టపడతారు. కానీ అందరూ ఎలన్ మస్క్ లాగా అందరిలా కాలేరు. ఎందుకంటే వాళ్ళకు ఆ యొక్క గ్రిడ్‌లో ఆ యొక్క ఇంట్యూషనల్ నంబర్స్ అండ్ ఈ యొక్క యాంటిసిపేట్ చేసేటువంటి బిజినెస్ లైన్ ఉంది. మీకు జెప్పాను నేను. 'రష్మిక మందన్న' గురించి చెప్పాను. బిజినెస్ లైన్ ఉంది వాళ్ళకి. సో, అంటే ఎప్పుడైతే ఈ యొక్క బిజినెస్ లైన్
ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు చేసేటువంటి వ్యాపారం గానీ, తర్వాత ఇంట్యూషనల్‌గా గూడా నంబర్ ఉంది ఆమెకి. 'రష్మిక మందన్నకి.' 'రష్మిక మందన్న' విజయ్ దేవరకొండకు ప్లస్ అవుతుంది గానీ, విజయ్ దేవరకొండ 'రష్మిక మందన్నకు' ప్లస్ కాడు అని జెప్పి నేను ముందు నుంచి జెప్తున్నా. అదే జరుగుతుంది చూడండి. సో, కాబట్టి 'రష్మిక మందన్న' బాలీవుడ్ ఎళ్ళినా, టాలీవుడ్ ఎళ్ళినా, రేపొద్దున పాలిటిక్స్‌కెళ్ళినా గానీ క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, అంటే ఇన్ కేస్ ఈ ఇంట్యూషనల్ నంబర్స్ ఉన్నటువంటి 178 గాని, అట్ ది సేమ్ టైమ్ బిజినెస్ లైన్ ఉన్నటువంటి 675 గాని, ఈ యొక్క నంబర్ ప్లస్‌లో ఉంటే, అంటే ప్లస్ ఆకారంలో అంటే 178 అండ్ 675 ఈ విధంగా ప్లస్ ఆకారంలో మీ యొక్క గ్రిడ్ ఉందనుకోండి. మీరు అప్రతిహతంగా పొలిటిక్స్‌కైనా ఎళ్ళొచ్చు, బిజినెస్ అయినా చేసుకోవచ్చు. అంటే పెద్ద బిగ్ షాట్ అయిపోతారు. సందేహం లేదు. అంటే నేను ఈ తెలుసుకోవడం వల్ల ఏందంటే కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఇప్పటిదాకా ఒక సంశయంలో ఉంటారు. అది వ్యాపారం చేయాలా? వద్దా? లాస్ అయితన్నా? ఏమవుతుందని చెప్పని. అంటే యూ ఆర్ బోర్న్ టు డూ బిజినెస్. యూ ఆర్ బోర్న్ టు డూ బిజినెస్. యూ కెన్ డూ ద బిజినెస్. యూ కెన్ బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్. యూ కెన్ బికమ్ పొలిటీషియన్. సో, ఫస్ట్ థింగ్ యూ మస్ట్ నో వాట్ యూ ఆర్ ఇన్. ఇంటర్నల్లీ వాట్ స్ట్రెంగ్త్ యూ హావ్. సో, టేకింగ్ దట్ స్ట్రెంగ్త్, keep going and rock it. Definitely you are going to become a businessman. So follow it and find it out whether you have 165 ఇవి ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా గొప్పోడిగా కావాలనుకుంటే, ఒక బిగ్ షాట్‌గా కావాలనుకుంటే 175తో పాటుగా 8 కూడా ఉంటే మీరు ఇంకా అద్భుతాలు సృష్టిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే 165తో పాటుగా 7 అండ్ 8 కూడా ఉంటాయి. అంటే 8 ఎందుకు ఉండాలని కొంతమంది అడుగుతారు. 8 అంటే అది కదా! సో అండ్ సో మనకి బాగుండదు కదా! అంటారు. సో, అదేం కాదు. అంటే 8 ఉంటే మనీ బ్యాలెన్స్ అవుతుంది. అంటే మనీని అంటే డబ్బు రావడాన్ని ఎలా ఖర్చు చేయాలి? ఎలా దాన్ని ఇన్వెస్ట్ చేయాలో తెలుస్తుంది మనకి. అంటే నంబర్ 8 ఉన్నప్పుడు గ్రిడ్‌లో నంబర్ 8 ఉంటే డబ్బుని ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలి? ఏ విధంగా మనం దాన్ని ఎర్న్ చేయాలి? ఏ విధంగా మల్టిప్లై చేయాలి? అనే యొక్క కాన్సెప్టు గ్రిడ్‌లో 8 ఉన్న వాళ్ళకుంటుంది. అంటే గ్రిడ్‌లో 8 లేనటువంటి వాళ్ళకి డబ్బు ఎక్కువ ఖర్చయిపోతుంది. అంటే ఎక్కడ పోతుందో తెలియదు డబ్బనేది. సో, నంబర్ 8 గ్రిడ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బు ప్రతి రూపాయి గూడా ఎక్కడ పోతుందో తెలుస్తుంది గాబట్టి, ఈ యొక్క నంబర్ 8 గూడా ఉంటే అంటే 5, 6, 1తో పాటుగా నంబర్ 8 కూడా ఉంటే వ్యాపారం అద్భుతంగా ముందుకెళ్తుంది. సో, అందరూ గూడా సహకరిస్తారని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. బీ విత్ మీ.